మరో ప్రశ్న ఏంటంటే, జాతకాలు వాస్తు ఉన్నాయా? అవి నిజంగానే మన మీద పనిచేస్తాయా? వాస్తు, జాతకాలు ఇవన్నీ మనల్ని జాగ్రత్త పరచడానికి కోసం ఉపయోగించినటువంటివే. ఇవి మన మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయవు. ఇవన్నీ అవాస్తవం. దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఏ శాస్త్రంలో కూడా దీని గురించి చెప్పబడలేదు. అయితే ఇవన్నీ ఎలా వచ్చాయి, ఏం జరుగుతున్నాయి అనేది క్వశ్చన్. మొన్న రీసెంట్గా మేము తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మెడిటేషన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు మేము లోపలికి వెళ్ళంగానే ఒక పెద్ద బోర్డు కనిపించింది లెఫ్ట్ సైడ్లో. ఏంటంటే ఆ బోర్డు, నైట్ 8 తర్వాత మీరు ఇక్కడ తిరగొద్దు, పులులు వస్తాయి, ఇక్కడ పులులు సంచరిస్తున్నాయి, అందుకని మీరు రాత్రి 8 తర్వాత తిరగొద్దు అని చెప్పి రాయబడింది అనమాట. సరే, ఇప్పుడు పులికి మనకు టైమింగ్స్ ఏమైనా తెలుస్తుందా? నైట్ 8 తర్వాత వెళ్ళి తినాలి ఏదైనా కనపడితే అని చెప్పి, లేదంటే 8 కంటే ముందు వస్తే నాకు అవకాశం ఉండదు అని చెప్పి అన్న తెలుస్తుందా? అలా ఏముండదు. ఎందుకంటే అది రెగ్యులర్గా వచ్చే సమయానికి, రెగ్యులర్గా వచ్చేటువంటి ఆ సమయంలో, అంటే కొన్ని రోజుల పర్యవేక్షణ ద్వారా అది ఏ సమయంలో అక్కడికి వస్తుంది అనేది కొంత తెలుసుకున్నారనమాట. అంతే తప్ప అది ముందైనా రావచ్చు, లేదా తర్వాత అయినా రావచ్చు, అసలు రాకుండా కూడా పోవచ్చు. అంత మాత్రాన అక్కడ రాశారు కదా ఎగ్జాక్ట్గా 8కే అన్నీ జరగాలని ఉండదు. అందుకని ఏంటంటే ఇది ఒక ప్రెడిక్షన్ లాంటిది అనమాట. ఇక్కడ పులులు వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం కోసం అనమాట. ఇప్పుడు లైక్ శాస్త్రాలు ఇవన్నీ కూడా అవేనమాట. ఈ వాస్తు శాస్త్రం కానీ లేదా జ్యోతిష శాస్త్రం కానీ ఇవన్నీ మనకు ముందుగా ఈ సమయంలో ఇది ఇలా ఉంటుంది, మనకు మైండ్ ఇలా పనిచేస్తుంది, మన బాడీలో 75% వాటర్ ఉంటుంది కాబట్టి సూర్యచంద్రుడి యొక్క ఆకర్షణ అనేది మన మీద కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్రిడిక్షన్ కొన్ని సంవత్సరాల పాటు దాని మీద స్టడీ చేసిన తర్వాత చెప్పినటువంటి కొన్ని విషయాలు అనమాట. కానీ అవి మొత్తంగా మనం నమ్మాల్సిన అవసరం లేదు. అది ఒక జాగ్రత్తలో ఒక భాగం అంతవరకు. దీన్ని బేస్ చేసుకొని బలహీనతలను అవకాశంగా తీసుకొని ఎంతో మంది కూడా శాస్త్రం రూపంలో దాన్ని తయారు చేసి మొత్తం జనాలందరినీ కూడా భ్రష్టు పట్టించే ఏర్పాటు చేశారు. అసలు అలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టి ఎంత అద్భుతము, దాన్ని తెలుసుకోకుండా మనం ప్రతి దాంట్లోనూ శకునాలు వెతుక్కుంటూ ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు ఇంకా ఆనందపడేది? ఇప్పుడు రీసెంట్గా మేము ఎక్కడ అది మంగళగిరి దగ్గర ఏదో ఊర్లో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మేము మెడిటేషన్ క్లాసెస్ చెప్తాం అంటే, మీరు ఈశాన్యం వైపు కూర్చోవద్దు, అక్కడ శివుడు ఉన్నాడు, అందుకని మీరు ఇటువైపు కూర్చోండి, అటు బరువు ఎక్కువ పెట్టద్దు అని చెప్పారనమాట. విషయం ఏంటంటే అందరూ లేచి కూర్చుంటే నేను ప్రశ్నించాను, ఏమ్మా సరే మీరు చెప్తున్న ఇది అక్కడ శివుడు ఉన్నారు ఈశాన్య వైపు అని చెప్పాను, మీ ఇంట్లో శివుడు లేనటువంటి ప్రదేశం ఏదైనా ఉందా అని చూపించండి అని చెప్పాను. లేదు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పాను. అది మరి అటువంటిప్పుడు ఈశాన్యం వైపే అలా ఉండకూడదు, అక్కడ ఎక్కువ బరువు పెట్టకూడదని ఎందుకు మీరు చేస్తున్నారు? బలహీనతలను బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. బలహీనతలు, మన యొక్క శకునాలు, దీన్ని బట్టే మన జీవితం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. వీటన్నిటి నుంచి ముందు మనం బయటపడాలంటే పరమసత్యం ఏంటో తెలుసుకోవాలి. మనం ఆత్మస్వరూపులము, అద్భుతమైన జీవన విధానాన్ని కలిగినటువంటి ఆత్మసత్తలము. దేనికి పరిధి ఉండదు, కాలం ఉండదు. ఇది ఏ కాలంలో అయినా వెళ్ళగలదు, ఏ కాలం నుంచైనా రాగలదు, ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయగలదు. అందుకని మన యొక్క ఆత్మ యొక్క స్థితిని మనం స్పష్టంగా తెలుసుకొని దాని యొక్క సిద్ధాంతాలను మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే ధ్యానం చేయాలి, మనలోకి మనం ప్రయాణం చేయాలి. అప్పుడే దీని యొక్క స్థాయి తెలుస్తుంది మనకి. వాస్తుశాస్త్రం ప్రకారము ఈశాన్యం వైపు శివుడు ఉన్నాడు అని చెప్పంటారు. అక్కడ ఎందుకంటే గాలి ఫ్లో ఎక్కువ వస్తుంది, మనం అడ్డం కూర్చుంటే అటువైపు నుంచి గాలి వచ్చేది ఆగిపోతుంది కదా. ఎందుకంటే గాలులన్నీ ఈశాన్యం వైపు ఎక్కువగా వీస్తుంటాయి కాబట్టి కొన్ని ఏరియాల్లో. ఇదే వాస్తుశాస్త్రం ఆస్ట్రేలియాలోను అమెరికాలోను పనిచేయదు. ఎందుకంటే అక్కడ
టోటల్గా రివర్స్లో జరుగుతుంటుంది. ఎందుకంటే భూమికి పై భాగంలో ఉంటుంది కాబట్టి. అందుకని వాస్తుశాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రిడిక్ట్ చేయడం కోసం అనమాట. ముందు జాగ్రత్తగా కొంచెం మీరు అలర్ట్గా ఉండండి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పడం కోసమే తప్ప ఇవన్నీ కూడా మన జీవితాన్ని శాసించే దానికి అధికారమే లేదు. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితం మీద ఏ విషయంలోనూ ఇంపాక్ట్ చూపే అవకాశమే లేదు. అసలు వాటికి అధికారమే లేదు. వాటిని అసలు పట్టించుకునే ఇది లేదు. ఇవన్నీ పక్కన పడేసేయండి. ట్రాష్ చెత్త సబ్జెక్ట్ అదంతా. మనకు ఉన్నదంటే మెయిన్ సబ్జెక్ట్ ఒకటి, ధ్యానం. ధ్యానం మాత్రమే ముఖ్యమైనది. దానికి మించినటువంటి గొప్ప మార్గం కానీ, దానికి మించినటువంటి సత్యమైనటువంటి మార్గం కానీ ఏదీ లేదు. కాబట్టి మీరు అసలు సత్యాన్ని పట్టుకోండి, పూర్తిగా భగవంతుని అనుభవంలోకి తీసుకోండి, మీరే భగవంతుల స్వరూపాలను తెలుసుకోండి, ఆత్మ యొక్క స్థితిని, స్థాయిని, శక్తిని తెలుసుకోండి. ఆ విశ్వశక్తి చేయగలేనటువంటి పని ఏది ఉండదు, అది అన్నీ సాధ్యమవుతుంది దానికి. అందుకని మీరు బలహీనతల నుంచి, శకునాల నుంచి బయటపడండి. ఇదే ముఖ్యమైనటువంటి విషయం.